పై వరకు నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఫస్ట్‌లో ఎప్పుడో ఒక 3, 4 ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు చాలా దూరంలో ఉండేయి. బట్ ఇప్పుడు వరదలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు సముద్రం ఉప్పొంగిపోతుంది. ఫస్ట్‌లో దిగాలంటే నాకైతే భయమేసేసింది. ఫస్ట్ అలా ఆ సముద్రంలోకెళ్ళే ముందు అలా కూర్చున్నాను. నాకప్పుడు ఒక మంచి డైలాగ్ గుర్తొచ్చింది. సముద్రం ఒకడి కాళ్ళ దగ్గరకొచ్చి మొరగదు అనేది. ఎంత మోటివేషన్ ఉంది చూడు ఆ డైలాగ్‌లో. సూపర్ కదా అసలు. అన్న నేను ఫోటో తీస్తున్నా అని చెప్పేసి అలా పోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అర్థమైంది వీడు ఫోటోలు తీయడు వీడియోలు పిచ్చి అని చెప్పేసి. ఇక మా బావ వచ్చేటప్పటికే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు సముద్రం అలా లోపలికెళ్ళేసి. అయిపోయింది బీచ్‌లో ఎంజాయ్ చేయటం. ఇంకా ఆ బట్టల మీదే బైక్ ఎక్కడానికి వచ్చేసాను. బట్టలు చేంజ్ చేసుకోమన్నారు. వద్దులే అలవాటేలే అని చెప్పేసాను. ఫైనల్లీ 4 ఇయర్స్ తర్వాత వచ్చాను ఈ బీచ్‌కి. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అలా వెళ్ళిపోతున్నాను. గంగమ్మ పిలిచింది. బీచ్‌లో నుంచి ఇక బయలుదేరాం మా ఇంటికి. అలానే మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్. మీరు ఇంత ముందులో బీచ్‌లో ఎంజాయ్ చేస్తే ఏ బీచో కామెంట్ చేయండి.